హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ బ్లాగ్ చూస్తున్న వారందరికీ పేరు పేరున మా కళాభివందనాలు. అలానే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తోని మంచి మంచి బ్లాగ్స్తోని మీ ముందుకు వస్తున్న మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటూ నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నేను ఎన్నో సిమ్మిన కానీ ఇక్కడ చెమ్ముతలేదు. మా ఊళ్ళో తంబాలు ఎక్కువ అంటే మా ఊళ్ళో తంబాలు ఎక్కువ అంటే అన్ని బుగ్గలు నేనే పెట్టిన అవన్నీ ఎక్కిన కానీ ఎందుకులేదురా. వెనక పదనాయిందిరా. అరే పదనైంది అయిపోయిందిరా. జారిందా జారింది డైరీ తడిచింది అయిపోయింది. అరే ఇక్కడ తోటి గోరు తోటి ఎక్కి 12 శంకునాథ ముందు కిందకి దుఃఖపోతే నా పేరు కార్తీక రాజును కాదు. మంత్రాలయంలోడు మాయలయంలోడు ఎత్తకిరియలయంలోడు 100కి మంత్రుడు చెప్పలేదు కార్తీక రాజు. పిరికడు బండారు పెట్టిండు, పిరికడు ఊపిరి పట్టిండు. మందులు 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 ఏడవద్దరున్న మాయవద్దుల మందులు అనవద్దరున్న మందులు 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 ఏడవద్దరున్న మాయవద్దుల మందులు ఏడవద్దరున్న అను చెప్పాలి. సమయం లోపల రేణుక ఎల్లమ్మ కళ్ళ చూసేనా రేణుక ఎల్లమ్మరో కళ్ళ చూసేనా ఒక్క గడి అయితే కరణ స్తంభం మీద జాగడ్డ మీద దెబ్బ కొడితే వారికి నేను భార్యనైపోతా. పుట్టక ముందు నేర్చింది పునీత మంత్రాలు, పెరగంగా నేర్చింది పేరుగల్ల మంత్రాలు. అర్తే మూరేడు వారు గజాల తల్లి ఆది పరాశక్తి అనంత కోటి రూప కలమల తల్లి రేణుక ఎల్లమ్మ. అడిగారికి ఉట్టలేదు అవతారం ఎందింది, మొగోరికి ఉట్టలేదు మోక్షం ఎందింది, శవుడల ఉట్టింది జగవీర మాత రేణుక ఎల్లమ్మ. మాటల మంత్రాలు వర్చట్ల గిరియాలు ఎల్లెల్ల వేదాలు కొల్ల శ్రీ మంత్రాలు అది స్తంభం మీద కొడుతున్నా అని అమ్మవారు రేణుక ఎల్లమ్మ, అమ్మవారు రేణుక ఎల్లమ్మ. మాయలాగల్లాది రా, మంత్రాలగల్లాది రా, గొరడు బండారు చేతుల పట్టినది, పిరికడి ఆపాకు చేతుల పట్టినది, గడగడ రోగాతలు పెట్టేను కలకత్తల కాళికమ్మ బెజ్జువాడ కనకదురు శాంత లోపల మంకాలి 10,000 శరణు అన్న శరణు శరణు
బండారిరా చేతుల స్తంభం మీద ఆరోబట్టేనా ఏ స్తంభం మీద ఆరోబట్టేనా స్తంభం మీద కొట్టంగానే కార్తీక రాజు స్తంభం మీద ఉన్నాడు. తూర్పుకున్న స్తంభం పరమడు సోగుతున్నది, పరమడుకున్న స్తంభం తూర్పు సోగబట్టే. కింద కూర్చో తలకాయ ఎత్తుకోవాలి. నేనెక్కుతానుకున్న ఆవ కడుపులో ముగ్గురం పుట్టినందుకు ముగ్గురు ఇద్దరు చేయండి. ఇక మాకు పిల్లలు ఇచ్చే కొడుకు ఇవ్వడు. ఇక మేము ఎట్లా ముగ్గురు మేర బావలు జర్ర జరి ఏనాడు కింద పడ్డరు. రేణుక ఎల్లమ్మ మేడ మీద కిల్ల కిల్ల ఎల్లురా ఎల్లు నవ్వుతున్నది. కిల్ల కిల్ల ఎల్లురా ఎల్లు నవ్వుతున్నది. ఏడేడు మేడాలు దిగుతా ఉన్నది. ఏడేడు మేడాలు దిగుతా ఉన్నది. బావల బేటీకి వత్తన ఉన్నది. ముగ్గురు బావాల కండ్ల చూసేనా. ఓ బావలాలా ఓ బావయ్యా ఏమిటో ఈ బావా బావా ఏమిటో ఈ బావా బావా మగవాళ్ళు కాదా బావా మూతి మీద మీకు బావా మిసవర్ణ లేదా బావా మొల మీద మీకు బావా ఇక మొలదారం లేదా బావా నా చీరలు ఇత్త కట్టుకో బావా నా గాజులు ఇత్త వేసుకో బావా ఆడదాని కింద బావా ఓడిపోయిండో బావా మీరు మగవాళ్ళు కాదా బావా మూతి మీద మీకు బావా మిసవర్ణ లేదా బావా మీ వీధమ్మ అందువాడ ఓ మొగోళ్ళ నచ్చినారు. గరడ స్తంభం పంజం ఎక్కుతాం మంచి మంచి స్తంభాలు ఎక్కుతామని వచ్చి గా స్తంభం పంజం ఎక్కక మీరు మొగోళ్ళాను మీ మీదమ్మ అన్నవాడ. మనం ఏం చేయలేవురా దాన్ని. మళ్ళా 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 వదిలే బొమ్మారి వదిలే మళ్ళా వదిలే బొమ్మ వదిలే బొమ్మ మనం ఏం పీకలేవురా దాన్ని. ఏం చేద్దాంరా ఇంత గోసొచ్చే రాకుంటే ఇంటికాడ ఉంటే అయ్యే పోవు ఈ గోసుండు నా బా ఇక్కడ దాకా వచ్చి ఇజ్జత్ తీసుకున్నాడా నేను మీసా సుర 33 కోట్ల దేవతలకు గరుడ గంధర్వ కిన్నెర కింపురుషులకు సురాది సురులకు 3 కోట్ల మునులకు ముక్కుల కొర్రాయి పుట్టిన కార్తీక రాజును నా పేరు ఎప్పుతుంటే రచ్చ మీది దేవతలు రచ్చ కింద పట్టరే. నా పేరు ఎప్పుతుంటే శనేశ్వరుడు పాతాళ లోకం లోపల మూలుగుతాడే. నా పేరు ఎప్పుతుంటే సంతి పిల్లలు తల్లి పాలీకరే. ఏమనుకున్నవే ఏమనుకున్నవే దత్తాత్రేయుని వరముతో పుట్టినటువంటి వాడిని కార్తీక రాజు. సత్యలోకమైన వాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని కొడుకు పులకిష్య బ్రహ్మ. పులకిష్య బ్రహ్మ కొడుకు విశ్వవాసు బ్రహ్మ. విశ్వవాసు బ్రహ్మ భార్య కైకేయి దేవి. కైకేయి దేవి అన్నటువంటి వాడు రామన బ్రహ్మ. 10 శిరస్సులు అటువంటి రావణ బ్రహ్మని 1000 సంవత్సరాలు బంధించి పెట్టిన చరిత గల్లోనే కార్తీక రాజు. దేవతల చేత నరుల చేత సాగులేట లేనటువంటి వాణ్ణి కార్తీక రాజును. కుడి సంఖ్యల కుమ్మరిగల్లోని ఎడమ సంఖ్యల కమ్మరిగల్లోని కడుపు లోపల మృత కలిసంగల్లోని కార్తీక రాజు. తలదగి కింద పడ్డ మొండబో దిక్కైన కుమ్మరి సారం కూకుండా పెడుతుంది కమ్మరి అత్తు పెడుతుంది. నాకు కడుపులున్న
చూసి సచ్చిన మల్ల లేచటోని కార్తీక రాజు నేను అతనాడు దేవతలు చూడంగా నన్ను ఏళ్ళు ఎత్తివి కదిలి వెళ్ళి నువ్వు నన్ను కాదని నువ్వు ఏమో నేను అర్థం చేసుకుంటావు చూస్తా ఒక్కవేళ నాకు నిలవకుంటే నువ్వు అర్థం చేసుకున్నా నీ నాగవెళ్ళి నేను నడవని రేణు కాగండి నాకు నిలవకుండా నువ్వు చేసుకున్నా నీ నాగలి నడవని నీ పేరు మీద ఇయ్యాలని ఇంటికి ఈ 12 ఎకరాల సిరిశనగ సేను వెళ్తా ఆ 12 ఎకరాల సిరిశనగ సేనుతో నీ సంసారంలో చిచ్చు పెట్టి మొగనికి పెళ్ళాన్ని కాకుండా పెళ్ళాన్ని మొగని కాకుండా ఆ తల్లికి బిడ్డను కాకుండా ఆర్యదే కట్టాల పాలిసి నీ నగ్గికి కాట్టం కూడా కాలబెట్టి నీ బొక్కలు లెక్క పెట్టకపోతే నా పేరు కార్తీక రాజుని కాదన్నడే ఎవరెవ కడుపు కాలా ఇంతమంది దేవతలు చూడంగా ఈయన ఎవరా తమ్ముడు ఒక తమ్ముడిని ఈ ఎరువ బంధుకి ఉడుచుకున్నాడు ఒక తమ్ముడిని కుడి బంధుకి ఉడుచుకొని ఏ అర్థమంత ఆరోగ్యంగా పెట్టారా కూడా వేసి కుప్పల పూట చెండిపోయిండు కార్తీక రాజు గడగడ గాతలు పెట్టుకుంటా మరి కార్తీక రాజు అని కళ్ళల్లో కంపగొట్టా వాడు తలుచుకున్నానని ఏంటి ఐదు బైరి ఎత్తురు బైరి బట్టబేగు చేసేటోడు ఆగో ఎప్పుడైతే గడగడ గాత పెట్టి వెళ్ళిపోతున్నాడో నా శంకరుడు కళ్ళ చూసానయ్యో అయ్యో గుండెలకు వెళ్ళు అంటున్నాయి కార్యాలు చల్లు అంటున్నాయి లోకాల శంకరునికే నా బిడ్డ రేణుక ఎల్లమ్మ ఎంత పని చేస్తువే నువ్వు వాళ్ళ ఇజ్జత్ తీసినట్టు ఎత్తివి వాడు గడగడ గాతలు పెట్టి నీ మీద పగబట్టి నీ శబ్దం వేసి వాడు వెళ్ళిపోతున్నాడు వాడు తలుసుకుంటే బిడ్డ నా బిడ్డ వాడు తలుచుకుంటే బిడ్డ నా బిడ్డ బిడ్డ నా బిడ్డ వాడు తలుచుకుంటే బిడ్డ నా బిడ్డ కొండ కైలాసం అంతా అగ్గి బొగ్గులు అనుకుతలే బిడ్డ రేణుక ఎల్లమ్మ నేనేమో ఎత్తు నేనేడ పోతున్నాను ఇక బిడ్డ వేడికొచ్చినాడు ఓ దేవుడు నా బిడ్డ నా బిడ్డ బిడ్డ రావరేను కానే ఓరేనుకో చెప్పుతున్నా ఓరేనుగా నేను ఒక మాట చెప్పుతున్నా ఓరేనుకా మన సందు పెట్టే నా బిడ్డు ఎల్లమ్మాయి వల్ల వాళ్ళను నువ్వు ఎగతాళి చేసినావు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు మరి నేను ఇప్పుడే వాళ్ళు ఎంతైనా కానీ నీకు మేన బావలు ఉన్నారు ఎంతైనా కానీ వాళ్ళు నీకు మేన బావలు ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడే వాళ్ళకు అడ్డం పోయి వాళ్ళని బతిలాడి వాళ్ళ కాళ్ళు మొక్కి ఇక మళ్ళా తోలుకత్త బిడ్డ నా బిడ్డ నువ్వు నచ్చిన రెక్కబట్టు నా బిడ్డ నీకు దండ వల్ల నేను పెడతా ఓరేనుకా నీ 2 గాళ్ళు మొక్కుతానే ఓరేనుకా నా ఏమిటయ్య కన్న తండ్రి ఓ నాయనో నువ్వు భయపడవోకు నానా ఓ నాయన నీ బాధగోలు నేను ఉన్నా ఓ నాయనో నువ్వు వాళ్ళకు భయపడి ఓ నాయన నువ్వు వాళ్ళకు భయపడి నువ్వు బాధపడవోకు నానా ఓ నాయన వాడు మంచోడు కాదు బిడ్డ నీ బాంచనే ఆడవాళ్ళ పుట్టినారు కార్తీకుడు వాడు అవతారం ఎత్తినాడు ఓ నాయన ఇక మగవారికి పుట్టినాడు కార్తీకుడు వాడు మోక్షము ఎందినాడు ఓ నాయన నేను సత్యాన పుట్టినానే ఓ నాయన నీ చెమటలోన పుట్టినాను ఓ నాయన నేను జగవీర మాతను రా ఓ నాయన జగవీర మాతను నేను భూలోక మాతను రా ఓ నాయన ఆడవాళ్ళ పుట్టిండు అవతారం ఎత్తిండు వారికి నువ్వు భయపడుడేంది బిడ్డ వాడు మంచోడు కాదు కార్తీక రాదంటే వాడు మంచోడు కాదు మాయల గల్లోడు మంత్రాల గల్లోడు కూడున్న సంసారాన్ని కుక్కలు ఇంపిస్తారు ఎత్తడు వద్దు బిడ్డ వద్దు వారితో పెట్టుకుంటాను మన తరం కాదంటున్నావు భద్రాలు తోలుకత్త బిడ్డ నువ్వు వాళ్ళని బదిలాడుడేంది వాళ్ళకు నువ్వు భయపడుడేంది నాయన్న నీ చెమటలు పుట్టిన జగవీర మాతను భూలోక మాతను నేను కాబట్టి
నేనెట్లా సత్యాన పుట్టినో వరాన పుట్టిన వరపుత్రురాలను సత్యాన పుట్టిన సత్యవంతురాలను నా లెక్క ఎవరైతే చెమటలో పుట్టి జగభూలోక నగరం లోపల ఉంటారో సత్యాన ఎవరైతే పుట్టుతారో సత్యవంతుల్ని తీసుకురా అట్లయితే కళ్యాణం ఆడుతా లేకుంటే పెళ్ళద్దన్నది రేణుకా ఎల్లమ్మ బిడ్డ మాటలు విన్నాడు గుండెలకు బెల్లు అంటున్నాయి కార్యాలు జల్లు అంటున్నాయి పట్టు అంటేనేమో కప్పకు కోపం మరి ఇడు అంటేనేమో పాము కోపం అన్నట్టు అయిపోయే కర్రు సందున నాగడి సందు ఇరికినట్టు నా బ్రతుకు అయిపోయాను అనుకున్నాడు శంకరుడు ఎంతైనా గాని నా కన్న కడుపు కాదా నా బిడ్డ రేణుక ఎల్లమ్మ బ్రతుకు వాగం కావద్దు ఇక నా బిడ్డ మంకుపట్టు పట్టింది కాబట్టి పోతే ఓని కార్తీక రాజులు అనుకున్నాడు నా బిడ్డ రేణుక ఎల్లమ్మ నేను ఒక్క మాట చెప్పుతున్ననే బిడ్డ 4 రాజ్యాలు తిరిగి నవగండ పురుషులు తిరిగి ఎల్ల రాజ్యాలు తిరిగి గొల్లసిరి రాజ్యాలు తిరిగి నీ లెక్క సత్యవంతులు ఎవరైతే ఆడవాళ్లకు ఉట్టరో మగవాళ్లకు ఉట్టరో ఎక్కడన్నా ఉంటెనుకులాడు తోలకత్తనన్నాడు ఆ శంకరుండు నువ్వు పెళ్లి పిల్ల వేషము కట్టుకొని ఎడంతస్త్రాల మాల మీద ఉండు అన్నాడు ఇక బిడ్డతో అని చెప్పిండు కన్న తండ్రి చూసినవా జంగమయ్య ఇప్పుడే ఎగిరంగా వెళ్ళిపోతానని ఎక్కడికన్నా పోయి తోలుకొని వస్తా సత్యవంతులా అని రామ రామ కోదండ రామ కోదండ రామ 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 కోదండ రామ కోదండ రామ దండివాడు రా శంకరుడైతే కోదండ రామ ఎక్కడి తొవలేవట్టాను ఎక్కడి బాటలేవట్టాను ఎవరు తూర్పు రాజ్యం పోతా ఉన్నాడు తూర్పు రాజ్యం తిరుగుతూ ఉన్నాడు తూర్పు రాజ్యం వేయండు తూర్పు రాజ్యం లోపల సత్యవంతులు ఎవరన్నా ఉన్నారా అని ఎప్పుడు ఎనుకులాడుతున్నాడు కన్నబిడ్డ రేణుక ఎల్లమ్మ కోరుకున్నట్టు తూర్పు రాజ్యం లోపల సత్యవంతులు ఎవరు దొరకలేదు ఇక పనవడి రాజ్యం పోతా ఉన్నాడు పనవడి రాజ్యం తిరుగుతూ ఉన్నాడు అక్కడ కూడా పిలగళ్ళు దొరకపాయే భగవంత 4 దేశాలు తిరిగిండు నవగండ పురుషులు తిరిగి ఎల్ల రాజ్యాలు తిరిగి గొల్లశ్రీ రాజ్యాలు తిరిగి ఇక దండివాడు శంకరుడు రామ రామ అయ్యో ఏం చేస్తానన్నాడు రామ రామ అయ్యో నేనెందు ఓదునాడు రామ రామ చూడుండ్రి అవ్వా ఇప్పటికైనా కన్న బిడ్డల గంటము గాని వాళ్ళ రాత మనవు గనవోము నా బిడ్డ రేణుక ఎల్లమ్మ నిన్ను కన్న గాని బిడ్డ నీ రాత గనపోతినే రేణుక ఎల్లమ్మ నా బిడ్డ రేణుక ఎల్లమ్మ నీ గతి ఇంకెంతకున్నదో అని బాధపడుకుంటా తిరుకుంటా వస్తుంటే తను వచ్చేతో ఓపరా అవి సట్టేడు సముద్రములు ఆగో సముద్రాల ఒడ్డల్లోకి వచ్చిండు ఆ శంకరుడు సముద్రాలకు గంగలు కనబడుతున్నాయి 7 పట్టణాలు గంగలు ఎల్లవారుతున్నాయి గంగలు చూడంగానే శంకరునికి కొంచెం ఊరాటం అనిపించింది భగవంతా వరాన పుట్టిన వరపుత్రుని గురించి తిరిగి అట్టొస్తున్నది కొన్ని రోజులైతుంది తానం లేపాయలకు జపము లేకపాయే నీళ్లు తాగకపోతే గంగల కొయ్యి తానం చేసి జపం చేసి కొన్ని నీళ్లు తాగి మళ్ళా వరాన పుట్టిన వరపుత్రుడు నా అల్లుడు నా బిడ్డ కోరుకున్న వరుని గురించి తిరుగుతానా అని గంగలల్ల కత్తుంటే గంగ లోపల ఉన్నది గంగదేవి కండ చూస్తున్నది నాదా మన బిడ్డ ఎల్ల ఒక స్వయంవరం ఏర్పాటు చేసినావు 3 అల్లుండ దోలు కత్తే బిడ్డ నచ్చకపోతే బట్టు పంజం లోపల 3 అల్లుండి ఓడిపోతే నేనెట్లా పుట్టినో వరపుత్రుడు కావన్నా అని బిడ్డ కొరకు తిరుగుతున్నావు బిడ్డ లగ్గం అప్పుడు ఒక్క మాట నాకు తెలవనంపలేదు ఈ ఎల్ల గంగలకు వచ్చి తాను ఎత్తనా నీకు నీళ్లు దొరకనిత్తనా అని గంగ లోపల గంగదేవి వండుకుంది సట్టేడు సముద్రాలు ఎండబెట్టి పండుకున్నది అప్పుడు శంకరుడు గంగలకు ఎట్టెట్లత్తుంటే నీళ్ళన్నీ ఎట్లట్లా ఇగ్గుకపోతుంటే శంకరునికి బాధ అనిపించింది
అనిపించింది. నా చిన్న భార్య మహిమనే ఉన్నట్టుంది, ఏదో నాలోన తప్పు జరిగినట్టుంది. అరే అవసరం ఉన్నప్పుడు ఆలిని కూడాను అవ్వాని పిలువన్నాట. పబ్బది పట్టిండు ఎక్కడ పోతే గంగా గంగా బొట్టవ చేత బోడవ చేత ఇరగోలవ చేత ఇడమొగ చేత గౌ పిల్లవ చేత గడ్డమొగ చేత సూలమొగ చేత సురకత్తి ఒక చేత బాణమొగ చేత బలి పిల్లవ చేత గంగా నేను అనుకున్న కార్యం నెరవేరినాక తప్పకుండా నిన్ను ఏడుకుంటానన్నాడు. అప్పుడు గంగ చూస్తుంది, చెట్టంత మొగడు చేతులెత్తి మొక్కంగా నేను పండుకుంటా, అది పెద్దరికవలరా అని ఎప్పటోల గంగ ఉప్పొంగుకుంటూ వచ్చి భర్తకు తానం పోతున్నది. శంకరుడు గానాడు తానం చేస్తుండు, గంగల జపం చేస్తుండు. శంకరుడు తానం చేయంగా జపం చేయంగా తూర్పు దిశకు చూస్తుండు. తూర్పు దిశకు చూడంగా నా తల్లుడు అలా 7 మల్లెపూలు ఉడుతున్నాయి. 7 మల్లెపూలల్లా 7 మురులు ఉడుతుర్రు. నీళ్ళ తడకు పువ్వులు మునుగుతుంటే ఆ మునులు మునుగుతున్నారు. శంకరుడు అనుకుంటుండు, ఏమిటి మునులా వీళ్ళెవరు ఎక్కడి చేరి వీళ్ళ జననం ఏం కథ? పువ్వులల్లా పుట్టిర్రు వీళ్ళు వరపుత్రుడు, ఆడదాని కుట్టోళ్ళ అమ్మగను కుట్టినోళ్ళ అమోక్షం చెందలేదా, లేకపోతే వరాలు పుట్టిన వరపుత్రుడా? వీళ్ళు 7 ఎట్లా పుట్టిర్రో ఒక్కసారి వీళ్ళ జననం చూస్తున్నా అని హరిసేతు లోపల శంకరుడు చూస్తున్నాడు. ఎల్లమ్మ భర్త పేరు జమదగ్గిని మునిరాజు అని ప్రతి ఒక్కరికి ఎరికే. కానీ జమదగ్గిని మునిరాజు 7 మునులు ఎట్లా పుట్టిరనే జననం మాత్రం వీళ్ళు అందరికి తెలితే చెప్పం. ఎవరికని తెలుసా? తెలియదు. జమదగ్గిని ముని 7 అన్నదమ్ములు ఎట్లా పుట్టిరు అనేది ఇంట్లో జ్ఞానులు చాలా మంది ఉంటారు. ఆటలాడినోళ్ళుర్రు, బాగోతాడినోళ్ళుర్రు. అందుకని ఈ జమదగ్గిని జననం ఎట్లుందా అని శంకరుడు 7 మునులు ఎట్లా పుట్టిరని అరిచేతు లోపల చూస్తుండు. ఒకప్పుడు సత్యలోక వెలవాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని భార్య సరస్వతి దేవి నాకొక్క బిడ్డగా ఉన్నా అని భర్తను కోరుకున్నది. ఎదమీది మహిళను తీసిండు బ్రహ్మదేవుడు. 6 నెలల బొమ్మని వేసిండు. ఆవుసును పోసిండు. ఆవుసు పోసి అప్పుడు దేవతలందరూ ఆ పిల్లను చూసి వా అన్నారట. వా అన్న పిల్లకు ఆలియ దేవని పేరు పెట్టిండు ఆ బ్రహ్మదేవుడు. చదువుల తల్లి బిడ్డ సరస్వతి కాబట్టి, సరస్వతి కన్న బిడ్డ కాబట్టి చదువులకు తక్కువ లేదు పిల్లకు. 4 వేదములు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు, భారతం, భాగవతం మొత్తం నేర్పిర్రు. సకల విద్యలలో ఆ పిల్ల ఆలియాదేవి ప్రావీణ్యురాలైంది. పెరిగి యవనావతి అయింది. యవనావతి అయినాడు మొట్టమొదలు చూసిండు ఆర్యదేవుని ఇంద్రుడు చూసిండు. అబ్బబ్బబ్బబ్బా నాకు రంభా ఊర్వశి మేనక తిలోత్తములు నా భార్య శశిదేవి ఉన్నది. వీళ్ళందరూ ఉండగానికి 24 మంది పెండాలు ఇంద్రునికి. 24 మంది పెండాలు ఉండగా ఇంకో ఆడిదాని యుద్ధ సొల్లు వస్తాడు. ఆ గుణంలో మా అన్నవాడ ఈ సగం మంది మొగోళ్ళకు ఉంటుంది అంచండి గుణం. అప్పుడు ఇంద్రుడు అనుకున్నాడాట, సమయం వచ్చినాడు దీన్ని ఒక్కసారి వాడుకుంటాను పోయిండు. యవ్వనావతి ఆలయదేవైంది. అప్పుడు బ్రహ్మదేవుడు స్వయంవరం ఏర్పాటు చేసిండు. నా బిడ్డకు లగ్గం చెయ్యాలి అని ఏమని ఏర్పాటు చేసిండు స్వయంవరము. ఎవలే గాని దేవుళ్ళే గాని ఎవలే గాని ఈ ముమ్మారు 3 చుట్లు తిరిగి పృథివి చుట్టూ 3 చుట్లు తిరిగి ముందుగా ఎవలెత్తారో అగు వాళ్ళకు నా బిడ్డనిత్తనని సాటింపు చేసిండు ఆ బ్రహ్మదేవుడు. మొట్టమొదలు చూసిండు ఇంద్రుడు. ఇవాళ నా కోరిక నెరవేర్చుకోవాలి, నేనే ముందే తిరిగి వచ్చి వాళ్ళ పాదాలు పట్టుకుంటే అందమైన పెన్నం బంగారం చోటు పెన్నం దొరుకుద్దా అని ఇంద్రుడు ఎక్కేది వైరారథము. తెల్లటేని ఎక్కి వాడు రుపుతున్నాడు, యమధర్మరాజు రుపుతున్నాడు, కుబేరుడు రుపుతున్నాడు, వాయుదేవుడు రుపుతున్నాడు, అగ్గిదేవుడు రుపుతున్నాడు, యమకూపర్లు రుపుతున్నారు. ఒకరిని కాదనక ఒకళ్ళు ఎవ్వల వాహనం పట్టుకొని వాళ్ళు తిరుగుతున్నారు. తిరిగేది తిరిగంగా బ్రహ్మ మానస పుత్రుడు నారదుడు చూస్తుండు. ఒరే బుద్ధి తక్కువ దేవతలారా, ఒక్కడు కాదు 50 మంది 100 మంది మీరు వాహనాలు వేసుకొని తిరుగుతున్నారా? నా చెల్లెను మీ దేవతలకు మాత్రం అసలయ్యా ఒక్క నరునికిచ్చి నా చెల్లె ఆలయదేవిని లగ్గం చేస్తానని అప్పుడు సిరతల పట్టుకున్నాడు. భూలోక పట్టం వచ్చిండు. భూలోక పట్టం లోపల వాల్మీకం అంటే పుట్ట మీద తపస్సు పట్టి కూకున్నాడాట ఆ గౌతముండు. గౌతముని శవుల మూతి పెట్టిండు. నారదుడు బాబా అని పిలిచిండు. గౌతముడు ఋషి 2 నేత్రాలు చూసేవరకల్లా ఈ యొక్క నారదుడు కనబడుతుండు. తండ్రి ఎగతాళి నన్ను బాబా అని పిలిచిన ఏంది కారణం ఏందన్నాడు. ఏ గౌతముండా, నా తండ్రి బ్రహ్మదేవుడు నా చెల్లె ఆలయదేవికి స్వయంవరం ఏర్పాటు చేసిండు.
ముమ్మారు 3 చుట్టూ పృథు చుట్టూ 3 చుట్టూ ఎవడు ముందుగా తిరిగేస్తే నా శలానికి ఇచ్చి లగ్గం ఎత్తాడట. రా బావగారు దేవతలకి ఇయ్యాలంటే నా చెల్లె నాకు ఇట్టమని పిత్తలేదు. నాకు నీ మీద నా చెల్లెని ఇయ్యాలని మనసున్నది కాబట్టి నువ్వు వచ్చి ముమ్మారు 3 చుట్టూ తిరిగి నా తల్లిదండ్రి పాదాలు పట్టుకున్నట్టుంటే నా చెల్లెని ఇచ్చి నీకు లగ్గం ఎత్తారు తోడుకపోతారా అన్నాడు. అప్పుడు గౌతముడు నవ్విండాట. ఎగతాళిక తండ్రి నన్ను అక్కడ తీసుకుపోయినా ఇజ్జత్ ఇస్తావా? వాళ్ళు దేవతలకు మనిషికి ఒక్క వాహనం ఉన్నది. ఇప్పటికే ఒక్క చుట్టు తిరిగిరు కావచ్చు. నాకు వాహనాలు లేవు, కాలుతో నడవాలంటే 30 ఏళ్ళైనా ఒక్క చుట్టు తిరుగుతాను. ఇప్పుడు ఇది చుట్టు ఎగతాళికి నన్ను దొరకపోయినా అజ్జద్దిత్తవా అద్దా అని చెప్పిండు గౌతముడు. అప్పుడు నారదు చూస్తుండు, అంత తపస్సు అంత నీది ఇంతేనావయ్యా? నీ వాక్కు గింతేనా? మీదున్న భరణాలు బంధుకు జరిపిండు. బ్రహ్మదేవుని సాతి ఇంద్రుని చూపిస్తుండు. 14 భువన బండవాలు బ్రహ్మశాతి లోపల తిరుగుతున్నాయటనే. ఓ పెద్దలారా, భూమి ఎక్కడుందిరా, ఆకాశం ఎక్కడుందిరా? భూమి నేనే, ఆకాశాన్ని నేనే. అడు తెలిసిన గుణవంతుడు కాబట్టి మా చుట్టూ తిరిగి మా కాలు పట్టుకున్నాడు అని బుద్ధి మెచ్చడం, అందుకే లగ్గం చెప్తున్నావు అన్నాడు. అప్పుడు ఇంద్రుడు బిక్కడ బీరిపోయిండు. నేనంత పిచ్చి లంజ కొడుకును, ముదుగాల ఇళ్ళ చుట్టూ తిరిగి కాలు మొక్కుతే బంగారం చండి పెన్నం దొరుకు. ఇప్పటి వరకు నా కంటవ దాడిదని నేను విడిచిపెట్టలే. ఇదొక్కటి మిస్ అవుతుంది. ఏ ఆలయ ఎన్ని రోజులున్నా నిన్నొక్కనాడన్నా వాడుకోకపోతే నా పేరు ఇంద్రుడిని కాదు. మనసులో పెట్టుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. గప్పుడు చూడు ఆలియాదేవికి లగ్గమైపోయింది. లగ్గమైపోయాక బ్రహ్మ సరస్వతులు వాళ్ళు బిడ్డ ముఖం చూస్తుర్రు. బిడ్డ గుణవంతుడైన నీకు భర్త దొరికిండు బిడ్డ అని సరస్వతి బిడ్డను చూసి ఏడవంగా గౌతముడు అన్నాడట, అత్తమావలాల నీ బిడ్డను నాతో దాగనంపు అన్నాడు. బ్రహ్మ సరస్వతి ఇద్దరు వచ్చి బిడ్డ ఆలిదేవిని తీసిండు, గౌతముని చేతులు పెట్టిండు. చేతులు పెట్టంగా నాడు ఆలిదేవి భర్త ముఖం చూస్తుంది. నా తల్లులాల ఇప్పటికప్పటి చూడుండ్రి. ఆర్యం చూస్తే ఎట్లా కనబడుతుంది? పూతోట ఎక్కడ కనబడుతున్నది? పుట్టెడు సొమ్ములు పెట్టుకున్నది, పట్టు బట్టలు కట్టుకున్నది. పిల్లలు చూస్తుంటే పువ్వు తోట ఎట్టుంటుందో పూల తోట లెక్క కనబడుతున్నది. గౌతమును చూస్తేనేమో నార వస్త్రాల మీద ఉన్నది. అందుకే ఇప్పటికప్పుడు చూడండి, భార్య అందం ఎన్ని రోజులున్న భర్తకు శాపమే అవుతుంది. భర్త ఏ రూపకంగా ఉంటే ఆడిది కూడా అదే రూపకంగా ఉండాలి. మొగోడు సింపుల్ దోతి కట్టుకున్నప్పుడు ఆడిది మంచిగా తయారై సూటు బూట్ వేసుకొని తిరగకూడదు. ఆ సంసారం ఎట్టున్నా ఇచ్చకపోతుంది కానీ కూడా ఉండదు. నా భర్త కట్టుఉండగా నేను ఎట్లా ఉండాలి అని పట్టు బట్టలు తీసింది, పెట్టెల్లో పెట్టింది. పెయ్యి మీద ఉన్న పుట్టెడు సొమ్ములు తీసి పెట్టెల్లో పెట్టింది. భర్త తిరగ నార వస్త్రాలు కట్టుకొని భర్తతో బయలుదేరింది. అది వరకు దగ్గర గౌతముడు ఒక్కోడే ఉండే, ఎక్కడ తిన్నాడు ఎక్కడ వన్నాడు. ఇప్పుడు భార్య వచ్చింది, జోడు జోకమైంది. భార్య కట్టిండు, సముద్రాల ఒడ్డుకు గంగల ఒడ్డుకు ఒక పర్ణశాల కట్టిండు, గుడిసేసిండు. గుడిసె చుట్టూ రథ తీగలు పెట్టిండు, గుడిసె చుట్టూ కంచె నాటిండు. లేడి పిల్లలు దాస్తుండు, కుందేలి పిల్లలు దాస్తుండు, జినక పిల్లలు దాస్తుండు. భర్త అంటే భార్యకు భ్రమ, భార్య అంటే భర్తకు భ్రమ. ఒకళ్ళని చూడండి, ఒకళ్ళు నిమిషం బతకలేరు. కానీ భార్య చేతన్నవు తినడే ఆ గౌతముండు. అతడు తినే భోజనం ఎట్టుంటది? కూరుకు పొద్దుకు ఎత్తాడు, గంగలకత్తాడు, ఒక్క మడిని ఎత్తాడు. మడిని వేసినాక అడ్డం తీస్తాడు, మడి లోపల అలుకుతాడు. అలా మడి లోపల అలికిన అడ్లు అప్పటిదప్పుడే గొలికెత్తుతాయి. మొలికెత్తి గొలుక పెడతాయి. గొలుక పెట్టంగానే అడ్డం దూస్తాడు, అరిచేతులు పోతాడు, మోసెత్తోడు పోటెత్తాడు, కంటి రెప్పలతో జరుగుతాడు. ఆ కంటి రెప్పలతో జరిగిన బియ్యాన్ని కందతోడి గిట్ట చూస్తే అది కమలాము అన్నాము అన్నం బే అవుతుంది. రోజుకు ఆ అన్నాన్ని ఒక్కటే బుక్కడు తింటాడు గౌతముడు. గా ప్రకారంగా చూడు, కూరుకు పొద్దు లేచంటే గౌతముడు ఆలియా పడగడ దగ్గర పెట్టుకుని గంగల ఒడ్డుకొని తపస్సు చేసేస్తా అని పోతుండు. ఈ గౌతముడు ఎప్పుడైతే పోతా అని బయలుతున్నాడో ఇక్కడి కథ ఇక్కడ ఉండంగా ఆ దేవలోకం లోపల ఇంద్రునికి ఆలియదేవి లట్కనాదికి వచ్చింది. అబ్బబ్బబ్బబ్బా, ఏదన్నా కొవ్వు పని చేసి ఇలా ఆలియని పోతే నా పేరు ఇంద్రుని కాదు. మాయలగల్ల ముండ కొడుకు మచ్చలగల్లో ముండ కొడుకు చూడు గౌతముని గుడిసె పక్క పంటి వచ్చిండు. ఈ టైం చూసుకుంటే 2 గొట్ట టైం అవుతుంది. 4 గొట్ట టైం దాకా గౌతముడు ఓడు. అది వరకు దానికి పాలవాగా తట్టు లేదు. సిక్కుడు ఎట్లా కూకున్నాడు, ఒక్క కల కోడి పుంజి వేసం కట్టిండు ఇంద్రుడు. అగో కుక్కుడు కూని కూకిండాట ఆ ఇంద్రుడాట.
సిక్కుడు ఎట్ల కూకుండి కుక్కుడు కువారి కుయంగానే గౌతమునికి మేలుకొచ్చింది. ఆలియా కోడి గుర్తుంది, పొద్దు పోతుంది, నేను వెళ్ళిపోతున్న పరిగడ దగ్గర పెట్టుకోమని గంగల గడ్డకైన వెళ్ళిపోయిండు. సిక్కుడు ఎట్ల కూకున్న ఇంద్రుడు గోరుడు కచ్చబల్ల తీర్చుండు, వాళ్ళ మీద కొట్టుకోగానే నిజమైన గౌతముడు ఎట్లుండో గౌతముని వేషం ధరించిండు పవకారి ఉండ కొడుకు. ఆ గుడిశం గడికి వచ్చిండు, తలుపును టక్క 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 కొడుతున్నాడు. ఆర్యదేవి చూస్తుంది, మళ్ళా ఇప్పుడు వేరే నా భర్త ఎందుకు తిరిగి వచ్చిండు అని తలుపు తీసింది. తలుపు తీయంగానే నిజమైన ఇంద్రుడి వేషం కాదు గౌతముని మొగన్ లెక్కనే కనబడుతుండు. ఇప్పుడే పోతు తండ్రి ఎందుకు వచ్చినావు అని ఆర్య అంటుంది. నిన్ను చూడండి నాకు నిమిషం మనసులో పడతలేదు, బామా బామా రాయే రాయ అని ఆర్యం దగ్గర తీసుకొని అడి ఎంగిలి ఎత్తున్నాడు పబకారి ముండ కొడుకు. ఆర్యదేవిని ఇక్కడ ఎంగిలి ఎప్పుడు ఎత్తుండో సముద్రాల ఒడ్డుకు గౌతముని చేతులున్న అన్నము అది రక్తమురో అయితేనే ఉన్నది, రక్తమురో అయితేనే ఉన్నది. గుండెలకు బిల్లు ఉన్నాయి, కరియాలు బొర్రబడ్డాయి. అవసత్తునన్నాడురా అయ్యసత్తునన్నాడురా ఎవడురా ఆడని వాడికి ఇట్లా వద్ద వాడునా, పడవలు నేలపై నడిసనా, సూర్యుడు పరమట వడిసెనా, ఈ విపత్తు ఎక్కం చేరుతుందని అది చేతి లోపల పెట్టి ఏకాదృష్టి పట్టి చూసిండు గౌతముడు. ఒరే ఇంద్రా, నీ మీద మన్ను వాడరా, నా భార్య దగ్గరికి వచ్చి నా వేషం కట్టుకొని నా భార్యను గడుపుతున్నావురా, ఇక నేను వస్తున్నా అని 60 ఆమడ దూరాన్ని ఆరే జంగల్లల్లా అగో గుడిసెల కచ్చి నిలబడ్డాడు ఆ గౌతముండు. పక్కల భర్తనే కనబడుతున్నాడు, ఎదురుంగున్నోడు భర్తనే. ఆలయదేవి నరుడొచ్చిన పసల వణికినట్టు అనుకుతున్నది. ఇతడా నా భర్త, అతడా నా భర్త, గజ్జ 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 అనుకుతుంది ఆలయదేవి. నిజమైన గౌతముడు చూస్తుండు, ఇంద్రుని చూస్తున్నాడు. అరే